మాటల చేత దేవుడు మనల్ని దీవించునుగాక. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అందరూ చెప్పండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండునో పురుషులలో నా ప్రియుడు అట్లుండును. అడవిలో చాలా మొక్కలు ఉంటాయి. షోలమితి తన ప్రియుడి గురించి మాట్లాడుతూ పొగుడుతూ తన ప్రియుడిని వర్ణిస్తూ ఉంది. తన ప్రియుడు ఎలా ఉన్నాడంటే, అడవిలో ఉన్న వృక్షాలు చాలా ఉన్నాయి కానీ ఆ వృక్షాలన్నీ కాదు, కానీ ఆ వృక్షాల్లో ఒక వృక్షం ఉంది, జల్దరు వృక్షము. ఆ జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులందరిలో నా ప్రియుడు అట్లున్నాడు. 10,000 మందిలో నా ప్రియుడు శ్రేష్ఠుడు అంటారు. కాబట్టి షోలమితి తన ప్రియుడి గురించి వర్ణిస్తూ ప్రియుడిని ఎలా పోలుస్తుందంటే జల్దర్ వృక్షముతో పోలుస్తున్నారు. జల్దర్ వృక్షము అంటే యాపిల్ చెట్టు. ఏం చెట్టు అది? యాపిల్ చెట్టు. ఈ యాపిల్ చెట్టు ఎట్లా ఉండిద్దంటే చూడటానికి చాలా అందంగా ఉండిద్ది. యాపిల్ చెట్టు చూడటానికి చాలా అందంగా ఉండిద్ది. అది పూత వచ్చేటప్పుడు సువాసన వేస్తూ ఉంటుంది. కాయలు కాసిన తర్వాత ఆకలి తీరుస్తూ ఉండిద్ది యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టులో గుణాలు ఏంటంటే, అది పూత వేసినప్పుడు సువాసన వస్తుంది. అది కాయలు వచ్చిన తర్వాత ఇతరులకి ఆకలిని తీరుస్తుంది. యేసు ప్రభు కూడా అలాంటి వాడే. ఆయన సువాసన కలిగిన వాడని, ఆయన అనేకుని ఆకలి తీర్చేవాడని, తృప్తిపరిచేవాడని లేఖనం సెలవిస్తూ ఉంది. షోలమితిగా ఉన్న సంఘం తన ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే, నా ప్రియుడు సువాసన భరితంగా ఉన్నాడు, నా ప్రియుడు సౌందర్యముగా అందంగా ఉన్నాడు, నా ప్రియుడు ఇంకెలా ఉన్నాడంటే ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు. తన ప్రియుడిని వర్ణిస్తూ ఉంది. నా ప్రియుడు ఎంతో సుందరుడని. ఎంతో సుందరుడమ్మంతాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ అవనిలో 10,000 మందిలో, భూమి మీద ఉన్న 10,000 మందిలో నా ప్రియుడు సుందరుడు, శ్రేష్ఠుడు, ఆయన్ని నేను గుర్తుపడతాను. షోలమితి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఏమి మాట్లాడుతుందంటే, అడవి వృక్షములన్నిటిలో జల్దరు వృక్షము ఎట్లుండునో
నా ప్రియుడు స్పెషల్ అలాగున్నాడు. నిజమే, యేసు ప్రభు అందరిలో ఒకటి కాడు. యేసు ప్రభు ఒకడే ఒకడు. యేసు ప్రభు అందరిలో ఒకడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వంతర్యామి, ఆయన సృష్టికర్త. యేసు ప్రభు అందరిలో ఒకడు. అన్ని ఫోటోల్లో ఒక ఫోటో కాదు. బస్సులో వెళుతున్నప్పుడు అన్ని ఫోటోలతో యేసు ప్రభు ఫోటో కూడా పెడతారు. అన్ని ఫోటోల్లో యేసు ప్రభు ఒకడు కాడు. యేసు ప్రభు స్పెషల్. ఆయన మరణమును గెలిచి లేచిన వాడు, బండను గెలిచి లేచిన వాడు, మృత్యు యొక్క బలమును అణచినవాడు, సమాధిని గెలిచిన వాడు, ఆయన మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచిన వాడు. ఆయన స్పెషల్. అడవి వృక్షాలన్నీ వేరు, జలధర వృక్షం వేరు. నా ప్రియుడు అలా ఉన్నాడు. ఆయన స్పెషల్, సంథింగ్ స్పెషల్. నా ప్రియుడు అలా ఉన్నాడు. ఈయన ఈ జలధర వృక్షంతో ఎందుకు షోలమితి పోల్చిందంటే, ఈ వృక్షం చేసే మొదటి పని ఏంటంటే, అది కాయలు వచ్చిన తర్వాత ఆకలిని తీరుస్తుంది, అంటే తృప్తిపరుస్తుంది అని అర్థం. నా ప్రియుడు అలాంటి వాడు, నా ప్రియుడు అలాంటి వాడు. కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వచనం. యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచు వారిని తృప్తిపరుస్తాడనే విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. దేవా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు, సంతృప్తి పొందుచున్నారు. మందిరములో ఉన్న సమృద్ధి ద్వారా, మందిరములో ఉన్న ఆశీర్వాదం ద్వారా, మందిరములో ఉన్న వాక్యము ద్వారా ప్రజలు తృప్తి పొందుచున్నారు. వాక్యం అంటే నీవే కదా, నీ సన్నిధి ఉంటది కదా మందిరములో, నీ ప్రసన్నత ఉండేది కదా మందిరములో, నీ వాక్యం యొక్క ప్రభావం ఆ మందిరములో పనిచేస్తూ ఉండేది కనుక నీ మందిరము ఆవరణములో ఉన్నవారు నీ వాక్యం చేత తృప్తి పొందుతారు, సంతృప్తి పొందుతారు. తృప్తి, సంతృప్తి, నిండుగా ఉంటారు. నీ వాక్యము ద్వారా వారు స్వేద తీర్చబడతారయ్యా. నీ వాక్యము వారికి ఆహారంగా పనిచేస్తుంది. ప్రభువా, నువ్వు ఎలాగున్నావంటే అడవి వృక్షముల్లో జలధర వృక్షం ఎలాగుందో నీవు ఆకలి తీర్చేవాడుగా ఉన్నావు, సంతృప్తినిచ్చేవాడుగా ఉన్నావు, సమృద్ధినిచ్చేవాడుగా ఉన్నావు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మందిరంలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? జీవాహారం ఎక్కడ దొరుకుతుంది? జీవాహారము నేనే, జీవజలము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నడు దప్పిక కొనడు. నేనే ఆకలి తీర్చేవాడిని, నేనే దప్పిక తీర్చేవాడిని. నా దగ్గరికి వచ్చిన వాడిని ఎన్నడూ త్రోసివేసేవాడిని కాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, మందిరములో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం చేత దేవుడు సంతృప్తినిస్తాడు, తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని మందిరములో ధర్మశాస్త్రము, దేవుని మందిరములో వాక్యము పనిచేస్తూ ఉంటది. కనుక వాక్యము దగ్గరికి మనం రావాలి, ఆయన మనం తృప్తిపరుస్తాడు. కీర్తన గ్రంథం 63వ కీర్తన 4-5 వచనాల్లో కూడా ఒక మాట రాయబడింది. నా మంచము మీద, దేవా నా మంచం మీద నుండి నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి సమయాలలో నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినంతగా నా ప్రాణము బలము పొందుచున్నది, తృప్తి పొందుచున్నది. అంటే దేవుని గురించి నీవు ధ్యానం చేస్తూ ఉంటే, దేవుని మాటల్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే, దేవుని నీవు స్మరిస్తూ ఉంటే, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు నీవు స్మరిస్తూ ఉంటే ఎలాంటి బలం వచ్చిందంటే, క్రొవ్వు దొరికితే ఎంత బలం ఉంటుందో
మెదడు దొరికితే ఎంత బలం ఉండిద్దో అంత బలం వస్తుందయ్యా. ప్రభు మెదడు దొరికినంత బలం వస్తుంది. నా మంచం మీద ఉండి నిన్ను ధ్యానం చేస్తున్నాను, నీ కార్యాలని ధ్యానం చేస్తున్నాను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు అని, బండలో నుండి నీరిచ్చిన దేవుడు అని, 6 లక్షల కాల్పనాన్ని ఆహారం ఇచ్చి పోషించావని, 40 సంవత్సరాల మన్నాతో వారిని తృప్తిపరిచావని, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఇచ్చి సమృద్ధిగా వారికి ఆహారం పెట్టావని, ఇలాంటి మాటలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎరుకో కోట వాళ్ళ కూల్చేవని, ఇలాంటివి ఎన్నో ధ్యానం చేస్తున్నప్పుడు నీ అద్భుత కార్యాలను బట్టి, నీ సూచిక క్రియలను బట్టి మాకు ఎలా ఉందంటే, మెదడు క్రొవ్వు దొరికితే ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుందయ్యా నిన్ను గురించి ధ్యానిస్తున్నప్పుడు. కాబట్టి దేవుని గురించిన మనం ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని నెమరవేయాలి. దేవుని కార్యాలను నువ్వు స్మరించుకోవాలి. అప్పుడేమవుతుందంటే సంతృప్తి, సమృద్ధి, సమృద్ధైన బలము, అలాగా ఆకలి తీర్చబడటానికి అవకాశం ఉండింది. జలధర వృక్షం. జలధర వృక్షం అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాటి ద్వారా వచ్చే ఆ పళ్ళు మనుషునికి ఎలాగైతే ఆకలి తీరుస్తున్నాయో, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, వాక్యాన్ని ఎవరైతే చేర్చుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే మననం చేస్తారో వారికి బలము దొరికినంత. ఎంత బలం దొరికింది? కొవ్వు దొరికితే ఎంత బలం ఉంటుందో, మెదడు దొరికితే ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు, నీ వాక్యము నేను పడిన గుంటలో నుండి లేవనెత్తింది. నీ వాక్యము బలహీనులను బలపరిచింది. నీ వాక్కు వెల్లడవుతుందో వెలుగు కలుగుతుంది. నీ వాక్యము ప్రభావము కలిగింది. కాబట్టి ప్రజలు ఎక్కడికి రావాలంటే ఆయన వాక్కు దగ్గరికి రావాలి. ఆయన వాక్కు పనిచేసే ప్రాంతంలో, ఆయన వెలుగు పనిచేసే ప్రాంతంలో చీకటి దూరం అయిపోతే, కనుక దేవుని యొక్క వాక్యమే ఫలాలు, దేవుని యొక్క వాక్యమే నీ కడుపు నింపేది, నిన్ను తృప్తిపరిచేది, నీ ఆత్మ బలాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచును. ఇంకోసారి అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఎలాగా ఆశించుచున్నదో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా. నీటి వాగుల కోసం దుప్పి ఎలాగైతే ఆశపడిందో, నా ప్రాణం నీ కోసం అలాగా ఆశపడుతుంది. ఆశ కలిగి నీ ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఆకలిని తీరుస్తాడు. నీవు ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఆశ ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద నీకు మనసు ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద నువ్వు నిమగ్నమై ఉండాలి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ వాక్యానుసారంగా జీవించలేరు, వాక్యానుసారంగా బ్రతకలేరు. చిన్న చిన్న విషయాల్లో ఓర్చుకోలేని తనం పనిచేస్తుంది, ఓర్పు లేని స్వభావం పనిచేస్తుంది. ఓర్చుకోరు. ఆ అమ్మాయి అంటే ఈ అమ్మాయి గిట్టదు, ఈ అమ్మాయి అంటే ఆ అమ్మాయి గిట్టదు, ఆ అబ్బాయి అంటే ఈ అబ్బాయి గిట్టదు, ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయి గిట్టదు. ఆయన అంటే ఈయన గిట్టదు, ఈయనంటే ఆయన గిట్టదు, ఆమె అంటే ఈమె గిట్టదు, ఈమెంటే ఆమె గిట్టదు. మనుషులు ఎలా ఉంటారంటే, నువ్వు ఈ కోణంలో జీవించినంత కాలం ఏడేసేవరా సుబ్బయ్య ఒకడంటే ఏసీ దగ్గరే ఉన్నాను అన్నయ్య. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటామంటాడు. సమాధానం లేని జీవితాలు, ఒకరితో ఒకరు సమాధానం లేని బ్రతుకు. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే, అందరితో సమాధానముగా ఉన్నట్టుకు ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు
అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీ 10 సెవెన్ల బంగారం వాళ్ళు తీసుకోలేదు కనుక, నీ 10 సెవెన్ల బంగారం ఒకవేళ బ్యాంకులో పెడితే వాళ్ళు నీ పేరు మీద తీసుకొచ్చుకోలేదు కనుక, వాడు దొంగిలించలేదు కనుక మాట్లాడటానికే ముత్యాలు ఏమైనా రాలుతాయా? ఒక్కొక్క విషయంలో ఎట్లా ఉంటారంటే వాక్యం విన్నట్టుగానే ఉంటారు కానీ సమాధానాలు ఉండవు. వాక్యం విన్నట్టుగానే ఉంటారు కానీ కుటుంబాల్లో సమాధానం ఉండదు, సహోదరుల మధ్య సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఎడబెడం, అటొక ముఖం ఇటొక ముఖం, ఒకడు తూర్పు అయితే ఒకడు పడవర. ఇలాగ నువ్వు జీవించినంత కాలం నీకు ఆశీర్వాదాలు దూరమగునుగాక. దూరంగా ఉంటాయని చెబుతున్నాడు దేవుడు. నువ్వు అనుకుని సాధించలేవు, నువ్వు అనుకున్నట్లు విజయం పొందలేవు. మనం ఇంకా కూరుకుపోతానే ఉంటాం, ఇంకా దిగిపోతానే ఉంటాం. దేవా నన్ను పైకి లేవనెత్తాయంటే పైకి లేవనెత్తడానికి నాకు అవకాశం ఉంది, కానీ లేవనెత్తే కోణంలో నీవు లేవు కుమారుడా కుమార్తె. నేను నిన్ను పైకి లాగాలనే అనుకున్నాను కానీ నువ్వు దిగిపోదానే ఉన్నావు. కారణం ఏంటంటే నీ జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైన గుణ లక్షణాలు లేనే లేవు. నా ప్రియుడు అన్నిటి వంటి వాడు కాడు. సంథింగ్ స్పెషల్ నా ప్రియుడు. ఆయన ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు, సంతృప్తినిచ్చేవాడుగా ఉన్నాడు, సమృద్ధినిచ్చేవాడుగా ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి వాక్యం మీద ఆశ ఉన్న నీకు తృప్తిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలన్నట్లయితే నీవందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయి. ప్రభువుని నమ్ముకున్న నీతోనే మాట్లాడుతున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకున్న నీతోనే మాట్లాడుతున్నాను, బాప్తిజం పొందాను అనుకున్న నీతోనే మాట్లాడుతున్నాను, బల్లారాధనలో పాల్గొంటున్నాను అన్న నీతోనే మాట్లాడుతున్నాను. కనుక నీవందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయి. నీ ఆశను దేవుడు తీరుస్తాడు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును, నీతిమంతుని యొక్క ఆశ నెరవేర్చబడును. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతుడు ఆశిస్తే అది వారికి దొరుకుద్ది. భక్తిహీనుడు ఆశపడతాడు కానీ ఆశ భంగమైపోయింది. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆశ ఉండాలి, అందరితో బాగుండటానికి ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనం. అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుచును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుచును. నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు గట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలే ఉందువుగాక. ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఓటవలే నీ ఉండాలి అంటే, నీరు గట్టిన తోటవలే ఉండాలంటే, నీ ఎముకలకు సత్తువ బలము కలగాలంటే, క్షామకాలంలో దేవుడిని తృప్తిపరచాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి. యాపిల్ ఏంటంటే యేసు ప్రభువే. యేసు ప్రభు అంటే ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే వాక్యమునై ఉన్నాను. కృపా సత్య సంపూర్ణంగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన వాక్కు అనేవాడిని నేనే. కాబట్టి వాక్యాన్ని ఆస్వాదించాలి. వాక్యము నిన్నేం చేసిందంటే క్షామకాలమున నిన్ను తృప్తిపరిచింది. క్షేమకాలం వేరు,
క్షామకాలం వేరు. క్షామం అనగా కరువు. కరువు సమయంలో దేవుడిని తృప్తిపరుస్తాడు. 3.5 సంవత్సరాలు దేశం మీద వర్షం పడలేదు. భయంకరమైన కరువు ఉంది. అలాంటి పరిస్థితిలో సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు దేవుడంటే భయము భక్తితో ఉంది ఆమె. దేవుడు అంటాడు, క్షామకాలంలో కూడా నా పిల్లలను నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రవక్త అయిన ఏలియాని పంపించి, ఏలియా ప్రార్థన ద్వారా, ఏలియా యొక్క ప్రార్థన ఆశీర్వాదం ద్వారా సారేపతి అని ఊరిలో ఉన్న ఆ విధవరాలు యొక్క తొట్టిలో ఉన్న పిండే అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. క్షామకాలంలో దేవుడు ఆ విధవరాల కుటుంబాన్ని పోషించాడు. కరువు సమయంలో దేవుడు పోషించాడు. కరువు సమయంలో ఆహారం పెట్టాడు. సింహపు పిల్లలు లేమి కొనునేమో గాని నా పిల్లలు లేమి కలిగి ఉండరు. నా పిల్లలు నేను పోషిస్తాను. నా పిల్లలు నేను అనాథలుగా విడిచిపెట్టను. నా బిడ్డలు నేను ఒంటరిగా విడిచిపెట్టను. నా బిడ్డలకి నేను సహాయం చేస్తాను అన్నాడు దేవుడు. క్షామకాలంలో దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. షోలమిత్ అంటది, అడవి వృక్షములన్నిటిలో జలధర వృక్షము ఎట్లుండునో పురుషులందరూ నా ప్రియుడు అట్లుండును అన్నాడు. యేసు ప్రభు సంథింగ్ స్పెషల్. ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, 31:14 కృపతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుదురు. జలధర వృక్షంలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే తృప్తినిస్తుంది. నా జనులు నా ఉపకారమును తెలుసుకుందురు, వారు తృప్తి నొందుదురు. తృప్తిగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ కొదువు లేని వారుగా ఉంటారు. ఆశీర్వాదకరంగా ఉంటారు. దీవెనకరంగా ఉంటారు. మేలుకరంగా ఉంటారు. అలాగా దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. జలధర వృక్షంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆ వృక్షము తృప్తిపరిచే లక్షణం కలిగి ఉంది. మొదటి లక్షణం మీకు చెప్పారు. రెండో లక్షణం చెప్తారు. జలధరు వృక్షం ఎలా ఉంటుందంటే ఆదరణ కలిగించింది. ఏం కలిగించిందంట? ఆదరణ. ఆదరణ. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, ప్రేమాతిశయము చేత నేను మోర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. జలధరు పండ్లు. జలధరు పండు అంటే యాపిల్. యాపిల్ పండు. జలధర పండు అంటే యాపిల్ పండు. జలధర పండు పెట్టి నన్ను ఆదరించుడి. జలధర పండు చేసే ఆ రెండో లక్షణం ఏంటంటే ఆదరణ. ఏం చేస్తుందంట? ఒకటేంది? తృప్తిపరుస్తుంది. రెండోది ఆదరణ కలుగు చేస్తుంది. జలధర పండునిచ్చి నన్ను ఆదరించుము. జలధర పండు ఆదరిస్తుంది, ఆదరణ కలుగు చేస్తుంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అమ్మా, కావున యోదయ గలలయ సమరయ దేశములందంతటా సంఘ క్షేమాభివృద్ధి నందుచు, సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉంది. సమాధానం కలిగి ఉంది ఏంది? సంఘము. సంఘము క్షేమాభివృద్ధి కలుగుచు సమాధానముగా ఉండెను. ఎక్కడెక్కడ? యోదయ గలలయ సమరయ. యోదయ గలలయ
సమరయ. సమరియా ప్రాంతంలో ఎవరున్నారు? ఇజ్రాయేలీల 10 గోత్రాల వారు సమరయ ప్రాంతంలో ఉన్నారు. షోమేరును వద్ద కొని ఆ షోమేరు ప్రాంతాన్ని సమరయగా మార్చుకున్నారు. సమరయ ప్రాంతంలో ఇజ్రాయేల్ 12 గోత్రాలు ఉన్నారు. సమరయ, యోధా గోత్రం, యోధా ప్రాంతంలో 2 గోత్రాల వారు ఉన్నారు. సమరయ, యోదయ, గలలయ. గలలయ ప్రాంతంలో యేసుప్రభు సేవ చేశాడు. అమ్మా సమరయ, గలలయ, యోదయ, అక్కడ నుంచి చదువు. ఆ ప్రాంతంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను. సంఘం ఎలాగుందంట? సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘము సమాధానంగా ఉంది. సంఘం సమాధానంగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అందరూ మనోభావాలు ఒకటిగా ఉన్నాయి. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని పూజిస్తున్నారు. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ వలన ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆదరణ. జలధర పళ్ళు ఏం కలుగు చేస్తున్నాయి అంట? ఆదరణ. జలధర వృక్షం అంటే యేసు ప్రభువే. పరిశుద్ధాత్మ దేవుడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తానన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనగా ప్రభువే. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆదరణ కలుగుతుంది. సంఘానికి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడి వల్లే కలుగుతుంది. ఒక విశ్వాసికి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడి వల్లే కలుగుద్ది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండేదానికి ఈ మాటలు నేను మీతో చెబుతున్నాను అని 4:13 స్టార్ట్ చేస్తాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట స్టార్ట్ చేస్తాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయన వారితో కూడా వెంటబెట్టుకొని వచ్చును. సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొందుము. ఈ మాట చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. ఆదరణ. జలధర పండు యొక్క 2వ లక్షణం ఏంటంటే ఆదరణ. ఆదరణ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కాబట్టి దుఃఖపడబాకండి. కుటుంబాల్లో దుఃఖంతో ఉన్నారా, బాధలతో ఉన్నారా, చింతలతో ఉన్నారా? దుఃఖపడబాకండి. నేనే మిమ్మల్ని ఆదరించువాడను, నేనే మీ కన్నీటిని తుడిచివాడను, నేనే మీ బాధల నుండి విడిపించువాడను, మీ శ్రమలో నుండి విడిపించేవాడును నేనే అన్నాడు ప్రభు. కాబట్టి దేవుని పాద సన్నిధానంలో మనము గడపాలి. దేవుని పాద సన్నిధానంలో మనం ఉండాలి. ఏదో మనం భక్తి ఎలాగుంటుందంటే, కొందరు భక్తి ఎలాగుంటుందంటే, పాలు గ్యాస్ మీద పెట్టంగానే వస్తుని వచ్చింది పొంగు. గ్యాస్ మీద పెట్టంగానే పొంగు వచ్చింది. మళ్ళీ ఏమైంది? నీటి చొక్కేంగిలే పొంగు ఏమైంది? ఆగిపోదు. మళ్ళీ ఏం చేసింది అది? మళ్ళీ నీటి చొక్కేంగిలే ఏం చేసింది? తెపాడాలో అసలు పాలు లేకుండా ఎగరగా ఇక నీటి చొక్కేస్తా ఉండు కాస్తా ఉండు, నీటి చొక్కేస్తా కాస్తా ఉండు. తెపాడాలో పాలు పొట్టు లేకుండా పోతాయి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, పాలు భక్తి అంటే పాలు పొంగినట్లుగా ఉంటది. అలాగా స్పీడ్గా ఉన్నట్లుగా ఉంటారు, మళ్ళీ అలాగా డౌన్ అయిపోతారు. భక్తి అలా ఉండకూడదు. భక్తిలో
మనము జాగ్రత్తగా ఉందుముగాక. భక్తిలో జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని పాద సన్నిధానంలో నమ్మకంగా ఉండాలి. ఉడుకుడుగ్గా ఉండకూడదు, వేడివేడిగా ఉండకూడదు, తర్వాత మళ్ళీ చల్లారిపోయినట్టుగా ఉండకూడదు. ఉడుకు లేకుండా చల్లారినట్లుగా ఉండి మధ్యగా ఉంటే నులివెచ్చలు అన్నాడు. నులివెచ్చని స్థితి అనేది దేవునికి గిట్టదు. కాబట్టి భక్తిలో నీవు నమ్మకంగా ఉందువుగాక, ఆరాధనలో నమ్మకంగా ఉందువుగాక, దైవ సన్నిధానంలో నమ్మకంగా ఉందువుగాక. బైబిల్ చెబుతుంది, గలిలయ, సమరయ, యెరూషలేము ప్రాంతంలో సంఘము క్షేమాభివృద్ధి కలిగి సమాధానముగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుచున్నది. జల్దర పండు యొక్క రెండో లక్షణం ఏంటంటే ఆదరణ కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది? ఆదరణ. ఆదరణ నీకు ఎక్కడ దొరకదు, యేసయ్య దగ్గర మాత్రమే ఆదరణ దొరుకుతుంది. యేసు ప్రభు ద్వారే ఆదరణ కలుగుద్ది. ఒక మనిషి ఆదరణ పొందాలన్నా, ఒక మనిషి నెమ్మది పొందాలన్నా, ఒక మనిషి సమాధానం పొందాలన్నా యేసు దగ్గర నుండి వస్తే తప్ప ఆ మనిషి హృదయంలో నెమ్మది, సంతోషం, సమాధానం ఉండదు. జల్దర పండు యొక్క రెండో ఉపయోగం ఏంటంటే ఆదరణ కలుగు చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనము అనగా వాక్యము వలనే ఆదరణ వాక్యము వలన మనకి ఆదరణ కలుగును, వాక్యం వలన మనకి నిరీక్షణ కలుగును. వినండి, రోమా సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే లేఖనము అనగా వాక్యము, వాక్యము వలనే ఆదరణ, వాక్యము వలనే నిరీక్షణ, వాక్యము వలనే ఓర్పు, వాక్యం వలనే సహనము. ఇవన్నీ వాక్యము ద్వారా వస్తాయి. వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యము ఎక్కడైతే లేదో దురాత్మలు అక్కడ సంచరిస్తాయి. వాక్యము అనగా యేసు ప్రభు, వాక్యము అనగా నీరు అని అర్థం. నీరు లేని ప్రతి ప్రాంతంలో ఏం తిరుగుతాయంట? దురాత్మలు తిరుగుతాయి. వాక్యం లేని ప్రాంతాల్లో దురాత్మలు విహారం చేస్తూ ఉంటాయి, అంటే ఆ యాత్ర చేస్తూ ఉంటాయి. వాక్యం లేని చోట తిరుగుతూ ఉంటాయి. ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయి అవి. నీ కుటుంబంలో వాక్యం ఉంటే, నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే, నీ కుటుంబంలో సమాధానం ఉంటే, నీ కుటుంబంలో దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మక సహవాసం ఉన్నట్లయితే అక్కడ వెలుగుండిద్ది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అన్యుడు ఉన్నాడు. అన్యుడు ప్రభు అంటే తెలియదండి, ఎట్లాగో తెలుసుకున్నాడు. అన్యుడు శతాధిపతి ఉన్న కొర్నేలి అనే అన్యుడు తెలుసుకున్నాడు ప్రభువుని. ప్రతిరోజు ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా, దేవుణ్ణి కొనియాడుతూ ఉండగా ఆయన కూడుకున్న గదిలో ప్రకాశమానమైన వెలుగు అనేది వచ్చింది. దేవుణ్ణి ఎవరైతే స్మరిస్తూ ఉన్నారో, వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, యేసు నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉన్నారో, యేసు నామాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో వెలుగుండిద్ది. చీకటి సంచారంగా ఉండేది, వెలుగుండిద్ది. వాక్యం లేని చోట దురాత్మలు ఉంటాయి, వాక్యం ఉన్న చోట వెలుగుండిద్ది. అందుకనే నీ వాక్యము
నా పాదములకు దీపం. లేఖనము వలన ఆదరణ, లేఖనము వలన నిరీక్షణ, లేఖనము వలన ఓర్పు, ఇవన్నీ లేఖనం ద్వారా వస్తాయి. లేఖనం అనగా వాక్యము అని అర్థం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. 1వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రవచన వరము, ప్రవచన వరము. నా వైపు చూడండి. ప్రవచనం అంటే ఏంది? ప్రవచనం అంటే ఏంది? ప్రవచనం అంటే కొంతమందికి ఏమని వచ్చిందంటే, నా కుమారుడా అని లెగుస్తారు. ప్రార్థనలో కూర్చొని గురి కూర్చొని. నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆరాధన జరుగుతుంది, పాట పాడుతుంటే బాగా అందరు నిమగ్నమై చప్పట్లు పడుతున్నారు. ఒక ఆమె పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ఫీల్ అయ్యి, పరిశుద్ధాత్మ కాదు అది, వచ్చినట్లుగా ఫీల్ అయ్యి 1 2 3 4 184 అంది. ఏందంట? 1 2 3 4 షబా ఏంది? 1 2 3 4 184 ఏంది? ఫోన్ నెంబర్ అని గుర్తుపెట్టుకుంటా. అంటే అది కూడా ఇక ప్రవచించడానికి మొదలు పెట్టింది అనమాట. 1 2 3 4 194 నా కుమారుడా. 1 2 3 4 184. ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రవచనం అంటే అక్కడ ఉద్దేశం అది కాదు. అంటే మీకు చెప్పడానికి ప్రవచనం అంటే కొంతమంది ఇది అనుకుంటారేమో, సంఘంలో కూర్చొని నా కుమార్తె ఇదిగో వచ్చే నెలలో నీకు జాబ్ రాబోతుంది, 3 సంవత్సరాల దాకా రాదు. మూడు సంవత్సరాల దాకా రాదు. నా కుమారుడా. ఇక నమ్ముతున్నారు ఏంటి మీరు? వాక్యాన్ని నమ్మండి, దేవుని పాదాల దగ్గర ఉండండి. పిచ్చి పిచ్చి ప్రవచనాలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు, వీటి మీద మనసు పెట్టబాకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి లేవలే, నా గురించి ఆయన చెప్పాడు దేవుడు నీకు, అప్పుడే చెబుతాడు. ఆయన వరకు ఉండి నీ గురించి నీకు అప్పుడే చెబుతాడు నీ గురించి. కాసుకోనండి. ఒకవాళ్ళు అంటారు, అయ్యా కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు కదా, ఏమన్నా బయటపడ్డారా? మనం ఏం చెప్పాలంటే, తాసుకో నీ తల చుట్టుకొని అల్లాడుతుందమ్మని చెప్పాలి. తాసుకో వాటి నీ తల చుట్టుకొని బొస్ బొస్స అంటదమ్మా. ఏం చెబుతారు? ఒక పాస్టర్ గారు పొద్దాక అడుగుతున్నాడు ఒక పాస్టర్ గారిని, నా గురించి దేవుడు ఏమన్నా బయలుపరిచాడు. బెదరో ఇక ఏం చెప్పాలి అర్థం కాక ఆయన అన్నాడు, బ్రదరు పాము ఒకటి చుట్టుకొని మెలికేసుకుపోయి నీ తల మీదకి ఎక్కి మామూలు విహారయాత్ర చేస్తున్నాను బ్రదర్ అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడు, నిజంగా అందుకే నాకు చెడ్డ తలపు వస్తుంది ఏమని అంటున్నాడు. ఈయనేమో నేను చెప్పాలి అర్థంగా పాము ఒకటి చుట్టుకున్నాను అన్నాడు, అందుకే నాకు చెడ్డ తలపు వస్తుంది ఏమని అంటున్నాడు. వాక్యం మీద పునాది చేసుకున్నవాడు ఎన్నడ కలరడం. కొంతమంది స్వస్థతల మీద పునాది చేస్తారు, కొన్ని సంఘాలు స్వస్థతల మీద పునాది చేస్తారు. స్వస్థత మీద పునాది ఏంలే, స్వస్థత వస్తారు, కడుపులు నొప్పి వచ్చింది, స్వస్థత పొందారు, కడుపులు నొప్పి పోయింది, 2-3 వారాలు వస్తారు, 4వ వారం తుపాకీ ముందుకు దొరకరు, అవాయిస్ వాళ్ళకి పై పైన తిరుగుతుంటారు. ఇక్కడ స్వస్థత సంఘాలు అలాగుంటాయి. దెయ్యిపోయిన తర్వాత 2-3 నెలలు వెళ్తారు, ఆ తర్వాత 4వ నెలలో 4వ వారంలో అసలు కనపడరు. స్వస్థతలు అలాగే ఉంటాయి. దాని మీద కాదు బేస్ అవ్వాల్సింది, వాక్యం మీద ఒక వ్యక్తి జీవితం కట్టబడాలి. దేవునికి స్తోత్ర. వాక్యము ద్వారా పునాది వేయబడాలి. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టు. బండ అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తులో నీవు కట్టబడాలి. నీ పునాది ఎలా ఉండాలంటే వాక్యం మీద నీ పునాది ఉండాలి.
పలానా అడుగులో ఒక ఆయన కూర్చున్నట్టు ఆయన దగ్గరికి వెళ్తే సింహాలు అసలు ఆయన పక్కనే విహారయాత్ర చేస్తున్నట్టు ఏమనమంటారు వెళ్తావు. మళ్ళీ అక్కడి నుంచి రాగానే గొర్రెకి బెత్తుడు తోకున్నట్టు గిట్టాగే ఉంది దేవా. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడ ఆరాధిస్తున్నావో అక్కడ నమ్మకంగా ఉండు. ప్రభు నిన్ను దీవించునుగాక. అర్థమవుతుందా? ప్రవచనము అలాగే ఫిలిప్పుకి నలుగురు కుమార్తెలు ఉన్నారంట. వాడు ప్రవచించే వరం ఉందంట వాడు. ఆ ప్రవచనం వేరు. ప్రవచనం అంటే ఏంటంటే వాక్యమే ప్రవచనాత్మకమైన ఆ విధానం. వాక్యమే ప్రవచనం. ఈ ప్రవచన వాక్యమును గైకొనువాడును వినువాడును ధన్యుడు. అంటే వాక్యమే ప్రవచనం. వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. కళ్ళు మూసుకొని పలానా సిస్టర్ ప్రార్థన చేస్తాను, ఆ సిస్టర్ అలాగ దేవదూతలాగా 2 చేతులు ఎత్తి ఆ సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఆ చెవట్లు పోసినట్లు ఉన్నాయి. పోసినాను చెవట్లకి. ఆ సిస్టర్ ప్రార్థన చేస్తాను. ఆ సిస్టర్ ప్రవచించింది, నీకు వచ్చేసింది వడపాని, తడప కూడా లేదా. జీవితాలు దర్శనాల మీదనో వాటి మీద కట్టబాకండి. ఆధ్యాత్మిక జీవితాలు సోత్రం 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 సోత్రం. ఈ సూర్యులో ఏముంది అన్నాడంట. సూర్యుడు ఏం పని అంటే, సూర్యులు ఏముంటుంది, అది ఏం పని? సోత్రం సోత్రం. సూర్యులు ఏమున్నాయంటే సంఘం వాక్యం మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం మీద కట్టబడే వాళ్ళు స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉంటారు. వాళ్ళ జీవితాలు స్థిరంగా ఉంటాయి. మన తాతోళ్ళ కాలంలో, ఆడ తాతోళ్ళ కాలంలో 3 గంటలకు వేగుందాన పనికి లేస్తే ఇటు పక్క అంట దక్షిణ పక్క చుక్కలు చూసేవాడు అంటాడు. దక్షిణ పక్క ఏం చూసేవాడు? చుక్కలు చూసేవాడు. చుక్కలు కనబడుతుంటాయి. పట్ల మంచంలాగా ఒక చుక్కలు కొన్ని కనబడుతుంటాయి. అవి ఎంత కిందకి తినియో ఆ టైం లేని దినాల్లో, సమయం అసలు వాచ్యం లేని దినాల్లో, ఆ టైంలో ఆ చుక్కలను బట్టి టైం ఎంత అయిందని మన పెద్దోళ్ళు చెప్పేవాడు. ఆ చుక్కలు అప్పుడు ఉన్నాయి, ఆ చుక్కలు ఇప్పుడు కూడా. కొన్ని చుక్కలు ఉంటాయి, అవి ఎప్పుడు ఉండవు, ఇప్పుడు ఉన్నాయి, తిరుగుతూనే ఉంటాయి. భూచక్రంలాగా ఎండాకాలం బయట మంచాలు వేసుకొని చూస్తూ ఉంటాడు. కొన్ని ఎప్పుడు అక్కడే ఉంటాయి, కొన్ని తిరుగుతూ ఉంటాయి భూచక్రాలు తిరిగినాడు. స్థిరం ఉండదు. ప్రభు పాద సన్నిధానంలో స్థిరంగా ఉండలేరు, నమ్మకంగా ఉండలేరు, దైవ సన్నిధానంలో కనిపెట్టలేరు, వాక్యానుసారంగా సాగలేరు. వాక్యానుసారంగా జీవితాలు కట్టబడితే ఆ కుటుంబం ఇక అంతకంటే ధన్యకరమైన కుటుంబం ఇంకోటి ఉండదు. వాక్యం మీద ఒక వ్యక్తి బేస్ అవ్వాలి. వాక్యమే దేవుడు. నీకు ఎంత పచ్చిగా నీకు అర్థమవుతుంటే, ఎంత తేటగా నీకు అర్థమవుతుంటే, అక్క దర్శనం ఆమెను ఇచ్చాడు, నా గురించి ఇచ్చాడమ్మా. పంచాయతీ పంపులు వచ్చినప్పుడు పంపుల నుండి వచ్చి నీళ్ళకి కొట్టుకుపోయినట్టు వచ్చిందమ్మా నాకు దర్శనం. ఇక కొట్టుకుపో. నీకెందుకు దర్శనాలు? వాక్యం మీద పునాది వేసుకో. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారు, ఆడకంట నా గురించి దేవుడు అంటే అట్లా బయలుపరిచాడంట. ఆడగారు బయలుపరిచింది, నీకే బయలుపరుస్తాడు దేవుడు. నెబుకద్నెజరు వచ్చిన దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. నువ్వు పునాది వేసుకోవాలి. సంఘంలో నువ్వు పునాది వేసుకోవాలి. యేసు ప్రభువు వాక్యములో నువ్వు స్టాండర్డ్గా ఉండాలి. దర్శనాలు, కళలు వీటి గురించి ఒకసారి చెబుతారు దేవుని చిత్తమైతే. దర్శనాలు, కళలు ఎలాగుంటాయో ఒకసారి నేను చెప్తాను.
ఒక మెసేజ్ దాని గురించి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రవచనము అనే మాట మాట్లాడతారు. ప్రవచనం అంటే ఏంటంటే వాక్యము అని అర్థం. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఈ ప్రవచన వాక్యమును గైకొనువాడును వినువాడును. ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్ లో ఉండిద్దమ్మా, నాకెళ్ళి తేటగా చూస్తున్నారు. ప్రకటన గ్రంథం స్టార్టింగ్ లో ఉండింది, చదవండి. ఈ ప్రవచన వాక్యమును వినువాడును చదువమ్మా. ఈ ప్రవచన వాక్యము చదువువాడును. అంటే ప్రవచన వాక్యం అంటే ఏంటి? ప్రవచన వాక్యము చదువువాడంటే వాక్యమే ప్రవచనం. ఈ ప్రవచన వాక్యము చదువువాడును, ఆ వాక్యమును వినువాడును ధన్యులు. ప్రవచనం అంటే ఏంది? ఆ మూలలో ఒక ప్రవక్త కూర్చోనుందంట. ఆ ప్రవక్త కానీ నా కుమారుడా షబా బాబా బాబా అంటే ఇక అక్కడి నుంచి మామూలు మన ఒళ్ళంతా గగ్గర పొడిచి పొలకొచ్చేసి తర్వాత నీళ్లు పోత చల్లినట్టుగా ఉండిద్ది కొంతమందికి. అట్లా కట్టబడమాకండి. లైవ్ లో వినేవాళ్ళు కూడా అలా కట్టబడమాకండి. మీ జీవితాలు వాక్యము ద్వారా పునాది వేయబడండి. వాక్యము ద్వారా దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు, వాక్యములో ఏమి దాయబడి ఉంది, వాక్యములో ఉన్న బలమేంది, వాక్యం ఏం చెబుతుంది, ఆ వాక్యానుసారంగా కుటుంబాలు కట్టబడాలి. నేను నా ఇంటి వారము ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి సేవిస్తున్నాం. కొర్నేలి ఏ భాష ఏ ప్రవచనం వస్తే చేశాడండి ఆ ప్రార్థన? ఇటలీ పటాలమన్న పటాలంలో శతాధిపతి అని కొర్నేలి ఎవరు ప్రవశిస్తే ఆ పని చేశాడు. 3 గంటల సమయంలో ప్రార్థన చేయాలని. ఒక మనిషిలో లోపల మంట కొట్టాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలని. బయటికి వెళ్ళి ఆయా సమయాల్లో బయటికి వెళ్ళినప్పుడు ఆయా సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కనబడి, సిస్టరు నీకేమన్నా దర్శనం వచ్చిందా? ఓహో, ఈ దర్శనానికి మీద కట్టబడిన గొర్రె పిల్లేమో. ఈ దర్శనాలు ఉండొచ్చు, ఎలిసిపోవచ్చు. బండ అనే క్రీస్తు మీద వాక్యము ద్వారా పునాది వేయబడిన వాడు వానొచ్చును, గాలి వచ్చును, వరద వచ్చును, బండ మీద అతడు పునాది వేయబడి కనుక ఆ ఇల్లు కూలిపోదు. అర్థమైందా? బండ మీద నీ ఆధ్యాత్మిక సంబంధమైన పునాది వేయబడాలి. అలాగ మనం ముందుగాక. కాబట్టి ప్రవచనం అంటే వాక్యం అని మీకు జ్ఞాపకం చేశారు. 3వ వచనం చదవండి. క్షేమాభివృద్ధియు అంటే వాక్యం ఏం చేసిందంటే క్షేమాభివృద్ధియు, వాక్యము హెచ్చరిక చేస్తుంది, ఆదరణయు కలుగు చేస్తుంది. వినండి, జలధరు పండ్లుకున్న రెండో లక్షణం ఏంటంటే ఆదరణ. వాక్యం ఏం చేస్తుందంటే క్షేమము, హెచ్చరిక, ఆదరణ కలుగు చేస్తుంది వాక్యము. అంత తేటగా పౌలు కొరింథీ సంఘానికి రాశారు. పౌలు గారు 2వ కొరింథీ సంఘానికి కూడా రాశాడు ఆయన గారు. 1వ అధ్యాయము 2వ కొరింథీ సంఘం 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కనికరము చూపించే తండ్రి సమస్తమైన ఆదరణ చూపించే దేవుడు. కనికరము చూపించే తండ్రి. యేసుప్రభు మాట్లాడుతుంటాడు, నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్లే నేనును నా తండ్రిని ఏకమై ఉన్నలాగున మీరు కూడా నా యందు ఏకమై ఉండండి అన్నాడు. కాబట్టి కనికరం చూపించే తండ్రి సమస్తమైన ఆదరణ కలుగు చేస్తాడు. ఆదరణ జలధరు పండు ద్వారా కలుగుతుంది. జలధరు పండు, జలధర వృక్షం అంటే యేసు ప్రభువే అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 పాయింట్లు చెప్పాను మీకు. ఒకటి ఏం చేస్తుంది? సంతృప్తి కలుగు చేస్తుంది జలధర వృక్షం.
రెండోది ఏం చేస్తుందంటే జలదర పండు ఆదరణ కలుగు చేస్తుంది. మూడో విషయం ఏం కలుగు చేస్తుందంటే జలదర వృక్షం, మూడో మాట చెప్పేసి ముచ్చటగా నేను ముగించేస్తాను, సువాసన కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది? జలదర పండు సువాసన కలుగు చేస్తుంది. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. అమ్మా చదవండి. తాళ వృక్షము నేను ఎక్కుదును అనుకుంటుని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. చదువమ్మా చదువమ్మా. నీ శ్వాస వాసన జల్దరు జల్దరు ఫల సువాసన. నీ శ్వాస సువాసన జల్దరు ఫల సువాసన. అంటే జల్దరు పండుకుండే మూడో లక్షణం ఏంటంటే సువాసన. మూడు మాటలు మోసుకెళ్ళిపోండి. ఒకటి ఏంటంటే యేసు ప్రభువు యాపిల్ చెట్టుతో పోల్చబడ్డాడు. యాపిల్ చెట్టుకున్న ఫస్ట్ గుణం ఏంటంటే ఒకటి ఆకలి తెరిచి తృప్తినిచ్చింది. రెండోది ఏంటంటే ఆదరణ కలుగు చేస్తుంది. మూడోది సువాసన. ఈ మూడు మోసుకెళ్ళండి. మధ్య చెప్పి నేను గుర్తు లేకపోయినా సువాసన జీవితం. యేసు ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో సువాసన జీవితం కలిగి ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు దౌర్భాగ్యమైన జీవితం, లోకంలోను పాపంలోను దుర్వాసంలో ఉన్నారు. యేసు ప్రభుకు దూరంగా ఉన్నప్పుడు దుర్వాసంలో ఉన్నాం. బైబిల్ ఏం చెబుతుందంటే మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తుని బట్టి మీరు సమీపస్తులు. మునుపు మీరు చాలా దూరంగా ఉన్నారు యేసుకి, ఇప్పుడు క్రీస్తుని బట్టి మీరు సమీపస్తులయ్యారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కంపు పోయి ఆయనలో ఉన్న సువాసన నీకు దేవుడిస్తాడు. పేతురు రేపో ఎల్లుండో కాదు, పేతురు ఈరోజే కోడి కూసే సమయానికి ముమ్మార్లు నన్ను ఎరగను అని నువ్వు అబద్ధమాడతావు పేతురు అన్నాడు. ప్రభువా నేనా అబద్ధమాడేది? ప్రాణం పోయిన అబద్ధమాడడం పేతురు ప్రభువా అన్నాడు పేతురు. రేపో ఎల్లుండో సంగతి నేను చెప్పట్లేదు పేతురు, ఈ రోజు రాత్రే 3 సార్లు అబద్ధం ఆడాడండి. పాతగా ఉన్నాడు, పాత జీవితంలో ఉన్నాడు. అబద్ధం ఆడటం అంటే మంచేళ్ల ప్రాయం. అబద్ధం ఆడటం అంటే మంచినీళ్ళ ప్రాయం అన్నమాట. కొంతమంది అప్పుడే మాటని అటు తిరిగేసినట్టు తిరిగేస్తారు. నేను ఆ మాట అన్నానా, ఆ మాట అన్నా, ఈ మాట అన్నా. వాళ్ళకి అసలు ఎంత త్వరగా తిరిగేస్తారంటే అట్టు మాడిపోయింది ఏమన్నట్టు తిరిగేసినట్టుగా మాటల్ని వెంటనే తిరిగేస్తారు. ఆ కొంతమందికే కుదురు. పాత జీవితంలో ఉన్నప్పుడు కత్తికోడు ఉండేది ఆయన అప్పటి. ఏనప్పటి పేతురు అప్పటి కత్తికోడు ఉండేది. యేసుప్రభు దగ్గరికి మలుపు వచ్చినప్పుడు మలుపు చెవుని తెగ నరికాడు. పేతురు నా ఎప్పటి తిరుగుతాడు, కత్తి ఇప్పుడు పెట్టుకున్నాడు పేతురు అంటే ఎప్పుడు నా దగ్గరే ఉండేది ప్రభువా. యేసు ప్రభుని ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మి పరిశుద్ధాత్మ పొందాడో కత్తులు వదిలేసి అబద్ధాలు వదిలేసి ప్రభుని వెంబడించి నడవడం ప్రారంభించాడు. ఆయన జీవితం ద్వారా అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. పాత జీవితము దౌర్భాగ్య జీవితము అది భయంకరమైన కంపు జీవితం. యేసయ్య దగ్గరికి వచ్చిన తరువాత ఆ వ్యక్తి జీవితంలో ఏమొచ్చిందంటే జల్దరు ఫలవాసన, సువాసన ఎలాగుంటుందో అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాలు, వారి క్యారెక్టర్లు మొత్తం మారిపోతాయి. సువాసన జీవితంగా ఉండింది. దాని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట రాయబడింది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి.
క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఏ వాసన అంట? ఎంతముందే వాసన? పరిమళ వాసనగా ఉండునట్లు మన కోసం ఆయన తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మనం పరిమళ వాసనగా ఉండాలని, మనము సువాసనగా ఉండాలని, మన పాత రోత జీవితాల్లో ఉన్న కంపు పోయి మనము క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండి క్రీస్తుని పోలి నడుచుకొనండి అన్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఉత్తరం రాస్తూ, ఇంతకుముందు కార్డు 15 పైసల కార్డు ఉండేది. కార్డు మీద అంటే కార్డు మీద స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ప్రియాతి ప్రియమైన, తర్వాత ఏమని రాసిన డబ్బా ఏం రాసిన ముందు మాత్రం ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు మీ కుమారుడు వ్రాయినది. ఏది రాసి ఎవరు అంటాడు? నేను స్కూల్ ఫీజు కట్టాలనుకుంటున్నాను, నాకు 2500 ఆ ఉత్తరం మొత్తం ఉండే ఏంద్ర భజన అంటే 2500 ఆయన పంపడం. మొట్టమొదటి భజన ఏంటంటే ప్రియాతి ప్రియమైన. ఇక్కడ పౌలు గారు కూడా అంటాడు, ప్రియులైన పిల్లల వలె మీరు నన్ను పోలి. ప్రియులంటే ఇష్టమైన వారు. దేవుడు మనల్ని ఎలా ఇష్టపడుతున్నాడో ఇష్టంగా ఉండి నడుచుకోవాలన్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమించి మనలో ఉన్న కంపు తీసేసి మనం పరిమళ వాసనగా ఉండునట్లుగాను క్రీస్తు యుక్త కాలంలో మన కోసం బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. మళ్ళీ నేను ఇప్పుడు ఏ వాసన రావాలి? సువాసన, పరిమళ వాసన. జల్దరు పండులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే సువాసన. ఏంటంట? సువాసన. జల్దర చెట్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంది? తృప్తినిస్తుంది, ఆకలి తీరుస్తుంది. 2వ లక్షణం ఏంది? ఆదరణ ఇస్తుంది. 3వ లక్షణం ఏంది? సువాసన. షోలమితి అంటది, అడవి వృక్షాలన్నిటిలో జల్దర వృక్షం ఎట్లుండెనో మనుషులందరిలో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రియుడుకున్న లక్షణాలు, ఒకటి ఆకలి తీరుస్తాడు, ఆదరణ ఇస్తాడు, సువాసన ఇస్తాడు. అవి మనకు కలిగి ఉండాలి. అర్థమైందా? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో నోవాహు యొక్క ఆరాధన పవిత్రమైనది కనుక అది దేవునికి ఇంపు అయిన సువాసనగా ఉందంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి చిన్నతనములో నుండే చెడిపోయింది. నోవాహు యొక్క బలి అర్పణ ఎలా ఉందంటే, ఆయన ఆరాధన పవిత్రమైందంట. ఆయన దేవుడికి ఇచ్చిన ఆ అర్పణ ఇంపైన సువాసన. అంటే నోవాహు యొక్క ఆరాధన ఇంపైన సువాసనగా ఉంది. నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీ ఆరాధన, నీ పాట, నీ ప్రార్థన, నీ ధ్యానం దేవునికి ఇంపుగా ఉండాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేదని డబ్బులు అడిగితే బీరువాలు అట్టడుగులో చీర సాల్ట్ని పెట్టి డబ్బులు కూడా తీసుకొచ్చేస్తారు. ఒకళ్ళు అడిగితే అట్ట ఉండేది. ఒక్కొక్కళ్ళు అడిగితే ఇంట్లో 4-5 కట్టలు ఉన్నా కూడా అబ్బే ఏమిటి అమ్మా అంటే, కొందరు అడిగితే ఎట్ట ఉంటుందంట, కొందరు అడిగితే చూడండి. దేవుణ్ణి కూడా అడిగేటప్పుడు నీ దగ్గర నుండి దేవుడు ఇష్టపడే ఆరాధన ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఇష్టపడాలి, నీ ఆరాధన దేవుడు ఇష్టపడాలి, నీ స్తుతులు స్తోత్రాల మీద ఆయన ఆశీనుడు కావాలి, నీ ధ్యానం దేవునికి ఇష్టంగా ఉండాలి. అది ఇంపుగా ఉండాలి, దేవుడికి ఇంపైన సువాసనగా ఉండాలి. అప్పుడు ఆయన అక్కడ ఉండడు, నీ దగ్గరికి వచ్చి
ఏమి కావాలి కుమారుడా అని అడుగుతాడు. అర్థమైందా? నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. 3 మాటలే చెప్పాలనుకున్నాను, 3వ మాట చెబుతున్నా. జల్దరు ఫల సువాసన ఎలా ఉందంటే అది ఇంపుగా ఉందంట ఆ సువాసన. కాబట్టి అట్లా ఉండాలి అన్నాడు. నేను 2 వచనాలు చెప్తాను, చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయము 27 నుండి 29 వరకు చదవచ్చు. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకు యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబు వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్లనే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను వలె ఉన్నది. మీకు అంతవరకు అర్థమైందిగా? యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. పొలం పంటకు వచ్చినప్పుడు పంటలో ఆ పంట పండే ఆ టైంలో ఆ పొలంలో ఉండే వాసన వేరుగా ఉంటుంది. పొలము బాగా పూత పట్టి పంటకు వచ్చినప్పుడు ఆ వాసన వేరుగా ఉంటుంది. 1 ఎకరం మల్లెపూలు వేసాము, తోటేసాము కండి. ఆ మల్లి మొక్కలు వచ్చి అవి అలాగా మొక్కలు కొంచెం అలాగా విప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ మల్లి తోటలో వచ్చే సువాసన వేరుగా ఉంటుంది. పొలము పండుతున్నప్పుడు ఆ పంటలో నుండి వచ్చే సువాసన వేరుగా ఉంటుంది. కొంతమందికి మట్టి తినే బ్యాచ్ ఉంటారు. ఏం మట్టి? భీములో ఉన్న మట్టి తినే బ్యాచ్ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు చూస్తారు, అమ్మో ఏం బాగుంది మట్టి వాసన. నువ్వు మట్టివి కాబట్టి మట్టి వాసనే బాగుంది. మనం ఎవరిని? వట్టివీరా నీవు మట్టివీరా. మనం మట్టివే కాబట్టి మట్టి వాసన బాగుండేది. వర్షం కొట్టినప్పుడు మట్టి వాసన అబ్బో ఎంత బాగుంటుందో. భలే ఉందండి. తిను, గెట్టలు గెట్టలు తిను, మట్టి గెట్టలు. భీములో ఈ సాలక సాటుగా ఈ పాడ ప్రకాలు ఉంటారు. పొయ్యిలో ఉన్న బూడిద మట్టి గెట్టలు తింటా కూర్చుంటారు పాడ ప్రకాలు. భీము ఏరేటప్పుడు మట్టి గెట్టలు చాలా వాళ్ళకి. పొయ్యి దగ్గర కూర్చొని నాటిగా తోమినట్టు తోముతానే ఉంటారు. ఆ కసిక ఏది వట్టల నుండి వచ్చిందే ఆ బూడిద, ఈ దాన్ని తోమినట్టుగా కూర్చొని వటకొరకొట్టలు మింగుతామంటారు, చిన్నపిల్ల పేస్ట్ మింగినట్టుగా. ఈ పాడకోళ్ళు చాలా మంది ఉంటారండి. చిన్నప్పుడు ఏది ఆటే తింటున్నామని అంటారు. చిన్నప్పుడు వాడు తినేటప్పుడు వెళ్ళి అడగండి, ఆడు కోచి అడ్డ చూస్తాడు. మనకెళ్ళి ఏంద్ర పోయి దగ్గర కూర్చొని ఆటే కసికలు తింటున్నామరా ఏంటంటే ఆడిట్టగా చూస్తుంటాడు. బల్లి చూసిందే మింగి. ట్యూబ్లైట్ దగ్గర బల్లి ఏం చేసిందంటే ఎప్పుడు మింగింది అర్థం కాదు, మళ్ళీ మింగనట్టే చూసింది అట్టగా. నిదానం చూసింది అట్ట చూస్తాడు. నా కుమారుని సువాసన ఎలాగుందంటే యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. మనలో నుండి అంట ఏమి రావాలని కోరుకున్నాడు దేవుడు? సువాసన, ప్రార్థన సువాసన. నీ కుటుంబంలో నుండి ఒక సువాసన బయలుదేరాలి దేవుని దగ్గరికి. నీ ప్రార్థన గదిలో నుండి దేవునికి ఒక సువాసన బయలుదేరాలి. నీ ఆరాధన నుండి దేవునికి ఒక సువాసన బయలుదేరాలి. నీవు కూర్చున్న ప్రాంతము దేవుడు దీవించిన స్థలంగా ఉండాలి. కొర్నేలి యొక్క ఇంట్లో నుండి సువాసన వెళ్ళింది కాబట్టి ఆ ఇంట్లోకి వెలుగు వచ్చింది. కాబట్టి మనలో నుండి ఏం బయలుదేరాలంట? సువాసన. సువాసన గుర్తుపెట్టుకోండి. ప్రార్థన, ప్రార్థన అంటే సువాసనగా ప్రభు దగ్గరికి పెట్టింది. నీ ప్రార్థనలను, నీ యాచనలను, నీ ధర్మకార్యములను, నీ కృతజ్ఞతాస్తుతులను యెహోవా సముఖమునకు వచ్చెను గనుక దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడని దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు.
కాబట్టి మనం చేసే ధర్మకార్యాలు కానీ, మనం దేవుని కోసం ఖర్చు పెట్టే డబ్బు కానీ అది సువాసనగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నేను ఇలా చెప్పాలంటే చాలా విషయాలు చెప్తాను, కానీ ఇంతవరకు చాలు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని కోసం ఇచ్చే డబ్బు కానివ్వండి, దేవుని కోసం ఇచ్చిన ఏ వస్తువులన్నా కానివ్వండి, అవి సువాసనగా ఉండాలంట. ఇంటికాడ చదువుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18-19 ఇప్పుడు చదవబాకండి. 4:18-19 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. పౌలు గారికి కొన్ని వస్తువుల్ని, డబ్బును పంపించారంట. అది సువాసనగా ఉందంట. కాబట్టి నా మాటలు ముగించబోతున్నాను. అడవి వృక్షములన్నిటిలో జలధర వృక్షం ఇట్లుండెను. పురుషులందరిలో నా ప్రియుడు అలాగే, మనుషులందరిలో నా ప్రియుడు అలాగే. కాబట్టి జలధర వృక్షంలో ఉన్న మొదటి లక్షణం ఆకలి తీరుస్తుంది, తృప్తిపరుస్తుంది. రెండో లక్షణం ఆదరణ కలుగు చేస్తుంది. మూడవ లక్షణం సువాసన ఇస్తుంది. మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మన సువాసన భరితంగా ఉండుగాక. ప్రభు ఈ మాట ద్వారా మిమ్మల్ని దీవించును గాక. తరలి వంచండి, ప్రార్థించాను. నమ్మకమైన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ పరిశుద్ధ పాద సన్నిధానంలో వేడుకుంటున్నాను ఆయన. మీ గొప్ప సన్నిధి కాంతి ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ బలమైన ఆశీర్వాదం చేత మీ బిడ్డలందరినీ, కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నతమైన దీవుల చేత మీ బిడ్డల్ని నింపండి నాయన. ఉన్నతమైన ఆశీర్వాదం చేత మీ బిడ్డల్ని, కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మేలుల చేత నింపండి నాయన. ఉన్నతమైన దీవుల చేత మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ, మీ బిడ్డలను దీవిస్తూ, యేసుక్రీస్తు నామములో స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.